ట్రేడ్ డెఫిసిట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ట్రేడ్ అంటే వాణిజ్యం, డెఫిసిట్ అంటే లోటు. వాణిజ్య లోటు దేని పరంగా వాణిజ్య లోటు? ఇది గూడ్స్ పరంగా. గూడ్స్ చూస్తే మర్కంటైజ్డ్ గూడ్స్, తయారు చేయబడిన వస్తువుల యొక్క ట్రేడ్ డెఫిసిట్. ఇండియాలో ట్రేడ్ డెఫిసిట్ అంట గత 42 months నుంచి కనుక చూసుకుంటే ఫెబ్ 2025న $14.05 బిలియన్ నమోదైంది. ఇది ఇంతకుముందు ప్రీవియస్ అంటే ఆగస్ట్ 2024తో పోల్చుకున్న లేదా ఫెబ్ ఇంతకుముందు సంవత్సరం 2024 సేమ్ ఇదే నెల పోయిన సంవత్సరం చూసుకుంటే ఫెబ్ 2024న ఇది $19.5 బిలియన్ ఉంది. ఇప్పుడు ఇది $14.05 బిలియన్ తగ్గింది. అంటే ఫెబ్ 2024తో పోలిస్తే ఇప్పుడు ఫెబ్ 2025న ఇది తగ్గింది ట్రేడ్ డెఫిసిట్ అనేది. అంటే ప్రీవియస్ 42 months తీసుకున్నా కానీ ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఫెబ్ 2025న నమోదైనటువంటిది లో అనమాట. ఎందుకు ఈ ఇయర్ ఫెబ్ 2025 ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది? ఎందుకంటే మనం గోల్డ్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటామండి, అది తగ్గింది. దాంతోపాటు మనకి ఆయిల్, క్రూడ్ ఆయిల్ కూడా అంటే గోల్డ్ అండ్ సిల్వర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవటం తగ్గించాము ప్రీవియస్తో పోలిస్తే. అండ్ క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా తగ్గినాయి. ఈ ఇంపోర్ట్స్ తగ్గటం వల్ల ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గింది. అసలు ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్యం లోటు అంటే ఏంటంటే, సపోజ్ ఇండియా ట్రేడ్ డెఫిసిట్ అని అడిగాను అనుకోండి, నేను ప్రజెంట్ ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ ఏంటి అని అడిగాను అనుకోండి, వాణిజ్య లోటు అంటే ఏంటి అని. మనం ఎక్స్పోర్ట్స్ చేస్తాం, ఇంపోర్ట్స్ కూడా చేసుకుంటాం. సపోజ్ టోటల్ ఇంపోర్ట్స్ తీసుకున్నారనుకోండి, అంటే మొత్తం దిగుమతులు మైనస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ మొత్తం ఎగుమతులు. మీరు 2025 తీసుకున్నారనుకోండి, ఫెబ్ 2025, మనం టోటల్గా అదర్ కంట్రీస్కి ఎంత వాల్యూ చేసే ఎగుమతులను చేశాము, ఇంపోర్ట్స్ చేశాము ఆర్ ఎక్స్పోర్ట్స్ చేశాము అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఇంపోర్ట్స్ ఎంత అంటే మనం ఎంత దిగుమతులు చేసుకున్నామో తెలుసా? ఫెబ్ 2025 నాటికి $50.9 బిలియన్, $55.9 బిలియన్ దిగుమతులు చేసుకున్నాం. ఎంత ఎక్స్పోర్ట్ చేసామో తెలుసా? $36.9 బిలియన్. అంటే మనం ఎగుమతులు చేసింది తక్కువ, దిగుమతి చేసుకుంది ఎక్కువ. అంటే మనం దిగుమతి చేసుకున్నప్పుడు వాళ్ళకి పే చేసింది $50.9 బిలియన్ అయితే, మనం ఎగుమతి చేసింది వాళ్ళకి, మనం ఎగుమతి చేస్తే వాళ్ళు మనకు పే చేసింది అదర్ కంట్రీస్ $36.9 బిలియన్. అంటే మనమే లోట్లో ఉన్నాం కదా. అంటే మనం ఎగుమతి చేసిన వాల్యూ కన్నా కూడా దిగుమతి చేసుకున్న వాల్యూ ఎక్కువగా ఉంది. ఎంత డెఫిసిట్లో ఉన్నాం ఇక్కడ? $14.05 బిలియన్ డెఫిసిట్లో ఉన్నాం. అవునండి, అది ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు అంటే. అంటే మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ ఆర్ లెస్సర్ దాన్ ది ఇంపోర్ట్స్. దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి కంపేర్ చేస్తే ఎగుమతులు కన్నా, అప్పుడు మనకేమొస్తుందండి? ట్రేడ్ డెఫిసిట్ వస్తుంది. గత 42 నెలలుగా చూసుకుంటే ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది, కానీ తగ్గుకుంటూ వచ్చింది. ఎక్కడికి వచ్చింది? $14.05 బిలియన్ వచ్చింది ఫెబ్ 2025న. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇంపోర్ట్ బిల్ తగ్గుతుందో ఇండియన్ ఎకానమీ మీద దాని యొక్క ప్రభావం అనేది తగ్గుతుందన్నమాట. మనీ ఫ్లో ఇంక్రీజ్ అయిందనుకోండి, అంటే ట్రేడ్ డెఫిసిట్ నేరో అవుతుంది అంటే మనం డెట్ ట్రాప్లో నుంచి తగ్గుతూ వస్తాం. మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా సఫిషియెంట్గా మెయింటైన్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఇంపోర్ట్ క్యాప్ అంటారు దీన్ని. సో ఈ ఇంపోర్ట్ క్యాప్ కూడా మనం ప్రజెంట్ 1 year కన్నా కూడా ఎక్కువగానే మనం దిగుమతులు చేసుకున్నా కానీ పే చేయగలిగే శక్తి మన దగ్గర ఉంది. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఇంపోర్ట్ క్యాప్ అనేది ఇంక్రీజ్ అవ్వటానికి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. దాంతోపాటు ఇంపోర్ట్ క్యాప్ అనేది మనం సఫిషియెంట్గా మెయింటైన్ చేయగలుగుతాం అనమాట. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతాయి ట్రేడ్ డెఫిసిట్ తగ్గితే.
సో అది మనకి ఇండియన్ ఎకానమీకి మంచి పరిణామంగా అవుతుంది. ఎందుకంటే ఆయిల్ రేట్స్ కనుక ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, వాటిని కూడా ఇది కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. సో మొత్తానికి ఇండియా యొక్క ట్రేడ్ డెఫిసిట్ అనేది 42 నెలలతో పోల్చుకుంటే గత 42 నెలలుగా ఇప్పుడు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఇది ఇండియన్ ఎకానమీకి గుడ్ సిచ్యువేషన్ అనమాట. థ్యాంక్ యూ.